హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం నుంచి 44వ వచనం వరకు చదవండి. దానియేలు 2 చదువు. మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నారు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నారు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏమి బట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలంగా ఉండదు. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడిచేది. పాదములను రేళ్లను కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్లు తమరికి కనబడదు కనుక ఆ రాజ్యంలో భేదములుంది. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడదు కనుక ఆ రాజ్యములో అలాగే నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలం గలదై ఉండును. పాదముల వేలు కొంత మట్టునకు ఇంపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను ఉంటుంది. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడదు. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతికనట్లు వారు ఒకరితో ఒకరు పొసగగా ఉండును. ఆ రాజులు కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించు. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయదు గాని అది యుగ యుగముల వరకు నిలిచి. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇక్కడిని మట్టిని వెండిని బంగారంను పగలగొట్టగా తమ చూచితే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాడు. చాలు చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే గనక నాశనము కలుగని రాజ్యము. హల్లెలూయా. నాశనము కలుగని రాజ్యం. మరి నాశనము కలుగని రాజ్యం ఏంటిది? దేవుని రాజ్యం. హల్లెలూయా. మరి బైబిల్లో ప్రసంగి గ్రంథం ఏమో మరి సూర్యుని క్రింద మనుషుడు పడుతున్న ప్రయాసం అంతా కూడా వ్యర్థము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించడమే మరి మానవ కోటికి ఇదే విధి అని చెప్పి మరి ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు చెప్పాడు. హల్లెలూయా. అయితే ఈ దానియేలు గ్రంథం మనకేం బోధిస్తుందంటే కనుక మరి దేవుని రాజ్యం తప్ప మనుషుల రాజ్యాలు ఏవి కూడా శాశ్వతమైనవి కాదు. కాబట్టి మరి శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని వెతకాలని మరి ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. అయితే మరి మీకు అందరికి తెలుసు ఈ స్టోరీ. మరి ఆ రాజు ఆ కల మర్చిపోతాడు. కల మర్చిపోయి ఏమంటాడు, మరి రాజ్యములో ఉన్న జ్ఞానులను శాస్త్రులను గారడి విద్య కలిగిన వారిని మాంత్రికులందరినీ కూడా పిలిచి ఏం చెప్తాడు, నాకు కళ వచ్చింది, అయితే ఆ కళ మర్చిపోయినా, అయితే మీరు ఆ కళ చెప్పాలి, దాని భావాన్ని కూడా చెప్పాలంటారు. హల్లెలూయా. అయితే మరి ఎవరైనా కానీ కళ చెప్తే దాని అర్థం చెప్తారు. కానీ కళ కన్న వ్యక్తే కళ మర్చిపోయి కళ చెప్పాలి, దాని భావం చెప్పాలంటే ఎవరికన్నా అవుతుందా? కాదు కదా. అయితే అందరూ ఏమంటారు, రాజా నువ్వు వేసిన ప్రశ్నకి దేవతలు తప్ప మనుషులు ఎవరు కూడా జవాబు ఇయ్యారంట. హల్లెలూయా. అయితే మరి ఆ రాజు నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తారంటే కోపంతోటి ఇక మీరు నా కళ దాని భావం చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి ఒక శాసనం రాస్తాడు. అయితే మరి దానియేలు వెళ్ళి మరి రాజు దగ్గర టైం అడిగి మరి ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకు దేవుడు మరి ఆ కళ చూపిస్తాడు. మరి దానియేలు వెళ్ళి ఆ కళ భావమును మరి నెబుకద్నెజర్ రాజుకు వివరిస్తాడు అనమాట. హల్లెలూయా. అయితే ఆ కళ ఏంటంటే కనుక నెబుకద్నెజర్ రాజు ముందట మరి పెద్ద బొమ్మ కనబడుతుంది. హల్లెలూయా. ఆ బొమ్మ, ఆ విగ్రహం ఎట్లుందంటే
తలనేమో బంగారము, మరి మరి భుజములు చేతులేమో మరి ఇత్తడితోటి, తర్వాత కడుపేమో మరి ఇక్కడ ఏముంది, తలనేమో బంగారము, మరి ఛాతి మరి భుజములేమో వెండి, కడుపేమో ఇత్తడి, మరి తొడలు మరి ఏమో ఇనుము. హల్లెలూయా. మరి కాళ్ళేమో ఇనుము మట్టి, మరి రెండు కలిసినట్టుగా ఉందన్నమాట. హల్లెలూయా. మరి అలాగ మరి ఆ విగ్రహం ముందట నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. హల్లెలూయా. ఇది కళ, నెబుకద్నెజర్ రాజు కళ. హల్లెలూయా. అయితే దాని భావము ఇక్కడ దానియేలు ఏం చెప్తున్నాడంటే గనక, మరి ఆ బంగారు శిరస్సు ఎవరంటే గనక నెబుకద్నెజర్ రాజు. హల్లెలూయా. బంగారు శిరస్సు ఎవరంటే నెబుకద్నెజర్ రాజు. ఇక్కడ మరి ఆ బొమ్మ ద్వారా నెబుకద్నెజర్ రాజుకు దేవుడు ఏం బోధిస్తున్నాడంటే గనక, హల్లెలూయా, మరి ఇక్కడ మరి ఇప్పుడు తలనేమో బంగారం ఉంది, మరి ఛాతి మరి భుజాలేమో వెండి, కడుపేమో ఇత్తడి, తొడలేమో ఇనుము. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క రాజ్యం అన్నమాట. హల్లెలూయా. మరి 4 ప్రాముఖ్యమైన రాజ్యాల గురించి మరి వివరిస్తున్నాడు మరి దేవుడు నెబుకద్నెజర్ రాజుకి. హల్లెలూయా. ఆ బంగారు శిరస్సు ఎవరంటే నెబుకద్నెజర్ రాజు రాజ్యం. హల్లెలూయా. బంగారం తర్వాత నెక్స్ట్ ఏముంది, వెండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మరి అంటే పవర్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నిటికంటే కూడా చాలా విలువైనది ఏంటిది, దాంట్లో బంగారం. హల్లెలూయా. ఇప్పుడు ఆ బంగారం ఎవరంటే నెబుకద్నెజర్ రాజు. ఆ బంగారం తర్వాత ఏముంది, వెండి. హల్లెలూయా. మరి ఆ వెండి ఏ రాజ్యాలు అంటే కనుక పారసీక మాదీయ రాజ్యాలు అనమాట. హల్లెలూయా. ఆ వెండి. హల్లెలూయా. తర్వాత వెండి తర్వాత ఏంటిది, ఇత్తడి. హల్లెలూయా. ఇత్తడి మరి ఎవరికి సాదృశ్యం, మరి ఇత్తడి రాజ్యం ఎవరిది అంటే కనుక అలెగ్జాండర్. హల్లెలూయా. అలెగ్జాండర్ తర్వాత ఎవరు వచ్చారు, రోమా రాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఇత్తడి తర్వాత ఏముంది, ఇనుము ఏంటంటే రోమా రాజ్యం. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు, రోమియుల పరిపాలనలోనే యేసు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. మరి రోమా రాజ్యం ఉంది. మరి ఆ తర్వాత మరి ఇనుము తర్వాత మళ్ళీ ఏం కనబడుతుంది, ఇనుము మట్టి 2 కలుపున్నది. హల్లెలూయా. దాని గురించి మరి ఆ మట్టి ఎవరికి సాదృశ్యం, మనుషుల జాతులకు, అంటే ప్రజాస్వామ్య దేశాలు. ఇప్పుడు మనం మరి ఏ కాలంలో ఉన్నామంటే ఆ కాలంలో ఉన్నాం మనం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇనుము ఉంది, మట్టి కూడా ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇనుము ఎవరికి సాదృశ్యము, రోమియులకు సాదృశ్యం. రోమా దేశం ఉందా లేదా, హల్లెలూయా. రోమా దేశం ఉంది. మరి రోమియులకు కూడా కొద్దిగా అంత అధికారం ఉంది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళందరికి కూడా మరి ఎవరికి కనెక్ట్ అయి ఉంటారు, రోమా రాజ్యానికి, రోమా దేశానికి కనెక్ట్ అయి ఉంటారు. హల్లెలూయా. అంటే మరి రోమియుల అధికారం ఉంది. తర్వాత ఇప్పుడు మరి మట్టి అంటే ఏంటిది, ప్రజాస్వామ్య దేశాలు. హల్లెలూయా. ఇంగ్లీష్లో డెమోక్రటిక్ కంట్రీస్ అంటారు. హల్లెలూయా. అంటే మరి దాని తర్వాత ఏమైపోయింది, ఇంకా మరి చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఏం చేసిందంట, ఆ బొమ్మను మరి ఆ విగ్రహమును పగులగొట్టిందంట. హల్లెలూయా. ఆ చేతి సహాయం లేకుండా వచ్చిన మరి ఆ రాజ్యమే, ఆ రాయి ఏంటిది, దేవుని రాజ్యము. హల్లెలూయా. మరి దేవుని రాజ్యము ఈ మనుషుల రాజ్యాలన్నిటిని కూడా నాశనం చేసి, హల్లెలూయా, మరి శాశ్వతమైన రాజ్యముగా దేవుని రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. ఈ బొమ్మ ద్వారా దేవుడు నెబుకద్నెజర్ రాజుకి ఏం బోధిస్తున్నాడంటే కనుక, ఈ మనుషుల రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. హల్లెలూయా. కానీ దేవుని రాజ్యం మాత్రము శాశ్వతముగా ఉంటుందని చెప్పి మరి ఆ దేవుడు నెబుకద్నెజర్ రాజుకి ఇది బోధిస్తున్నాడు. హల్లెలూయా. అయితే
మరి ఆ దేవుని రాజ్యం ఎవరికి దొరుకుతుందంట? దాన్ని పొందిన వారికే దొరుకుతుందంట. హల్లెలూయా. ఎవరికి చెందుతుందంట దేవుని రాజ్యము? దానికి చెందిన దాని పొందిన వారికి గాక మరి ఎవరికి అది చెందదంట. హల్లెలూయా. అయితే మరి దేవుని రాజ్యమును పొందడం ఎలా? హల్లెలూయా. ఆ శాశ్వతమైన రాజ్యములో మరి మనం ప్రవేశించడం ఎలా అంటే కనుక మొదటనేమో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తర్వాత మరి ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అయితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుని రాజ్యంలో కూడా మంచి పొజిషన్లో ఉండాలి మనం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో కూడా లెవెల్స్ ఉంటాయి. ఖాళీ యేసు ప్రభుని మరి నమ్మి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు అందులో అడుగు పెడతావు. అయితే యేసు ప్రభుతో పాటు మరి పరిపాలించాలంటే గనక మరి మనం ఏం చేయాలంటే గనక ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు. ఏంటిదంట? జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అంటున్నాడు. మరి జయించువాడిని వీటిని స్వతంత్రించుకొను అంటే ఏంటిది? మరి ముందు చెప్పిన వారి వాగ్దానాలు అన్ని కూడా మరి ఇక్కడ 21వ అధ్యాయంలో మరి 3వ వచనం చూడండి. 3, 4, 2 వచనాలు చదవండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పమిని తూర్చివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇక దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడయిండి వారికి తోడయిండును. హల్లెలూయా. మరి దేవునితో కూడా మరి మనుషులతో కూడా దేవుని నివాసం ఉంటుంది. తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? వారి కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదనైనా మరి ఇక ఉండదు అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మరి 7 సంఘాలకు కూడా దేవుడు 7 చేయాలి చెప్పాడు. ఏంటిది? జీవ కిరీటం ఇస్తా అని చెప్పి దేవుడు చెప్పాడు. జీవవృక్ష ఫలమును మరి భుజింపనిస్తా అని చెప్పి దేవుడు చెప్పాడు. తెల్లని వస్త్రములు ధరింపజేస్తా అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. క్రొత్త పేరుని ఇస్తా అని చెప్పి దేవుడు చెప్పాడు. మరి దేవుని ఆలయంలో స్తంభముగా మరి నిలబెడతా అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా ఈ బహుమానాలన్నీ కూడా మరి జయించిన వానికి కలుగుతుంది. హల్లెలూయా. అంటే మరి జయించడం అంటే ఏం జయించాలి మనం? ఈ లోకాన్ని జయించాలి మనం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ లోకమును జయించడం అంటే మనం ఎట్లా జయించగలుగుతాం? మనము కత్తి తీసుకొని మరి ఎవరినో చంపితే మరి జయించినట్ట? హల్లెలూయా. కాదు. పాపములో జీవించకుండా పరిశుద్ధులముగా ఉండి దేవుని అందు విశ్వాసము కలిగి ప్రతి శోధనను సహించడమే జయించడం లాస్ట్ వరకు కూడా. హల్లెలూయా. మరి జయించు వారు ఇవన్నీ కూడా స్వతంత్రించుకుంటారంట. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినందుకు అడుగు పెడతావు, కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని పూర్తిగా స్వతంత్రించుకోవాలంటే మరి జయించాలి. హల్లెలూయా. పాపములో నువ్వు జీవించకూడదు. మరి పౌలు భక్తుడు అంటారు కదా, శరీర సంబంధమైన క్రియలు కలిగిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అంటాడు. హల్లెలూయా. చూడండి, అది కూడా చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మచ్చతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను ముందుకు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని నీకు స్పష్టంగా చెప్పుచున్నాను.
చాలు. హల్లెలూయా. యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పి ఒప్పుకున్నందుకు నువ్వు అడుగు పెడుతుండొచ్చు. కానీ మరి శరీర క్రియలు, కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, వ్యభిచారము, అభిచారము, విగ్రహారాధన, ఈ శరీర క్రియలు నువ్వు కలిగి ఉండడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని రాజ్యమును నీవు స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా నువ్వు చంపుకోవాలి. హల్లెలూయా. శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా నువ్వు కొట్టేసుకొని ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి లాస్ట్ వరకు కూడా మరి మరి పాపము చేయకుండా, మరి సాతానికి అవకాశం ఇవ్వకుండా, మరి ఎన్ని శోధనలు ఎదురైనా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగడమే జయించడం. హల్లెలూయా. నువ్వు జయించినప్పుడే ఏం చేస్తావు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. అయితే మరి దేవుని రాజ్యం 2 రకాలుగా ఉంటది. హల్లెలూయా. ఒకటేమో ఈ లోకంలో మరి యేసు ప్రభు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు, అది దేవుని రాజ్యమే. తర్వాత నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో మరి శాశ్వతంగా ఉంటది దేవుని రాజ్యం. హల్లెలూయా. అయితే మరి ఎవరైతే మరి ఈ లోకమును జయిస్తారో, మరి శోధనలను సహించి మరి పాపంలో పడకుండా మరి జీవిస్తారో, వాళ్ళు యేసు ప్రభుతో పాటు ఈ లోకములో కూడా 1000 సంవత్సరములు పరిపాలిస్తారు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో కూడా యేసు ప్రభు 1000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ లోకంలో ఎలాగుంటది? సంపూర్తిగా సమాధానం ఉంటది. హల్లెలూయా. జంతువులకు ఇప్పుడు చూసుకుంటే కనుక జంతువులకు కూడా ఒకటంటే ఇంకో దానికి పడదు. అవునా? హల్లెలూయా. మనుషులకు మాత్రమే కాదు సమాధానం, జంతువులకు కూడా సమాధానం లేదు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో మనుషులకు సమాధానం ఉంటది, జంతువులకు కూడా సమాధానం ఉంటది. హల్లెలూయా. యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో మనుషులు కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారంటే 100 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతారు. హల్లెలూయా. ఇప్పుడు మన లైఫ్ కి గ్యారంటీ ఉందా అంటే ఇప్పుడు మన లైఫ్ కి గ్యారంటీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు మరి బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పి మరి దేవుడు చెప్తున్నాడు. కానీ మరి ఆ 70 సంవత్సరాలు కూడా బ్రతికే గ్యారంటీ ఉందా? లేదు. కానీ యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో 100 సంవత్సరాలు గ్యారంటీ. హల్లెలూయా. 100 సంవత్సరాలు యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో 100 సంవత్సరాలు గ్యారంటీ అన్నమాట. హల్లెలూయా. అది ఇక్కడ యెషయా గ్రంథంలో ఉంటది. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 6వ వచనం, ఇక్కడ 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయు, చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకొనును. దూడయు కొద్దిసేపు పెంచబడిన తోడేలు కూర్కొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి వేయును, వాటి పిల్లలు ఒక చోటునే పండుకొనును. ఎత్తుమైనట్లు సింహం గట్టి వేయును, పాలకుడికి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడు. నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచు. నా పరిశుద్ధ పర్వతం నందుంటకు ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి. చాలు. హల్లెలూయా. మరి యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో మరి ఏం జరుగుతుంది అనేది, ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసుకుంటే కనుక మరి తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుందంట. ఇప్పుడైతే తోడేలు గొర్రెపిల్లని చూస్తే ఏం చేస్తుంది? చీల్చి చంపేసి తినేస్తుంది. కానీ యేసు ప్రభు 1000 సంవత్సరాల పరిపాలనలో తోడేలు గొర్రెపిల్లతో కూడా కలిసి ఉంటుందంట. చిరుతపులి మేకపిల్ల దగ్గర మరి పండుకుంటుందంట. అంటే మరి జంతువుల్లో కూడా సంపూర్ణమైన సమాధానం ఉంటుందంట. హల్లెలూయా.
మరి ఆ జంతువులను కూడా ఇక్కడ ఏముంది, మరి బాలుడు మరి బాలుడే వాటిని తోలుతాడంట. కొదమ సింహమును కూడా, మరి కొదమ సింహము పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. హల్లెలూయా. మరి అంటే మరి కొదమ సింహమును కూడా చిన్న పిల్లోడు వాటిని తోలుతాడంట. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభు 1000 సంవత్సరాల పరిపాలనలో అంత సంపూర్ణమైన మరి సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఇంకా అక్కడ మరి ప్రతి వ్యక్తి పాపాత్ముడైనా కూడా 100 సంవత్సరములు మరి 100 సంవత్సరాలు బ్రతికి మరి చనిపోతాడంట. హల్లెలూయా. అది ఎక్కడుంది? ఇక్కడ యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20 వచనం. కాలం నిండని ముసలివాడు బాలుడు 3 సంవత్సరముల వయసు గల వారై పాపాత్ముడైన శాపగ్రస్తు వాడు సైతము 3 సంవత్సరములు బ్రతుకు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. హల్లెలూయా. ఇప్పుడు చూసుకుంటే కనుక మరి కొంతమంది కడుపులో ఉన్నప్పుడే చనిపోతారు, తర్వాత కొంతమంది పుట్టంగానే చనిపోతారు, కొంతమంది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పెరిగిన తర్వాత చనిపోతారు. కానీ యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో మాత్రము మరి కొద్ది దినములు మాత్రమే బ్రతికి మరి చనిపోయేవారు ఉండరంట. హల్లెలూయా. అందరు కూడా పాపాత్ములైనా కూడా ఎన్ని సంవత్సరములు బ్రతుకుతారంట? 100 సంవత్సరములు గ్యారెంటీగా బ్రతుకుతారంట. హల్లెలూయా. యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో గ్యారెంటీ లైఫ్ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు 1000 ఏళ్ళు పరిపాలించే సమయంలో ఈ భూమి పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకు 100 సంవత్సరాలు గ్యారెంటీ ఉంది. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు మరి ఒక్కడే వచ్చి పరిపాలిస్తాడా ఈ లోకంలోకి? లేదు కదా. హల్లెలూయా. మరి విశ్వాసులతో కలిసి పరిపాలిస్తాడు. హల్లెలూయా. మరి ముందు మరి సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత మరి 7 ఏళ్ళ శ్రమల కాలం ఉంటుంది. ఆ తర్వాత యేసు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎవరితో కలిసి పరిపాలిస్తాడంటే కనుక సంఘముతో కలిసి పరిపాలిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం 1000 సంవత్సరాలు కాదు, అప్పుడు మనం యుగ యుగాల జీవితం మనకు ఉంటుంది. మరి యేసు ప్రభు పరిపాలనలో ఎవరైతే ఈ భూమి పైన ఉన్నారో వాళ్ళకి 100 years గ్యారంటీ. హల్లెలూయా. మరి సర్వలోకము కూడా సంపూర్ణమైన సమాధానముతో ఉంటుంది. హల్లెలూయా. జంతువులలో కూడా కక్ష అనేది ఉండదు. హల్లెలూయా. అంత సమాధానము యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటుంది. తర్వాత నూతన యెరూషలేము అనే మరి పరిశుద్ధ పట్టణంలో కూడా మరి శాశ్వత కాలము మరి సంపూర్ణమైన సమాధానము మరి దేవుని రాజ్యములో ఉంటుంది. హల్లెలూయా. అయితే మరి ఆ సమాధానం కలిగిన రాజ్యములో మనం ప్రవేశించి యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలించాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభువునందు అందు విశ్వాసం ఉంచాలి. తర్వాత మరి 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 బ్రతుకున్నంత వరకు దేవుని అందు విశ్వాసం ఉంచి ఎలాంటి శోధనలు ఎదురైనా కూడా మరి ఆ శోధనలన్నీ కూడా సహిస్తూ పాపములో పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. సాతానుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మరి యేసు ప్రభుతో పాటు ఈ లోకంలో 1000 సంవత్సరాలు పరిపాలిస్తాము. ఆ తర్వాత మరి యుగ యుగాలు కూడా మరి నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో కూడా యుగ యుగాలు యేసు ప్రభుతో పాటు కలిసి పరిపాలిస్తాం. హల్లెలూయా. అయితే అసలు ఈ రాజరికం అనేది ఎట్లా మొదలైందంటారు? హల్లెలూయా. రాజులు పరిపాలించడం, దేవుడు ఇప్పుడు ఆదాముకి దేనిపైన అధికారం ఇచ్చాడు? దేవుడు సృష్టి పైన అధికారం ఇచ్చాడు. అవునా? హల్లెలూయా. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేనిపైన అధికారులు? సృష్టి పైన అధికారం. అవునా? హల్లెలూయా. అయితే దేవుడు మనుషుల పైన మనుషులకు దేవుడు అధికారం ఇయ్యలే. హల్లెలూయా. మనుషులకు సృష్టి పైన అధికారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ రాజరికము, రాజులు పరిపాలించడం అనేది ఎట్లా మొదలైందంటే రౌడీజంతో మొదలైంది. హల్లెలూయా. మరి ఇక్కడ ఆది కాండములో అది కూడా చూపిస్తా. ఆది కాండము 10వ అధ్యాయము 10వ అధ్యాయము ఆది కాండం 10వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 8 నుంచి 12 వచనాల వరకు.
అతడు భూమి మీద పరాక్రమశాలి ఎదుగుటకు ఆరంభించాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గలవ వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, మెరకు, అక్కాదు కల్నే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు. ఆ దేశం నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నినెవెను, రహోబీతును, కాలాహును, నినివేకును, కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. చాలు 14 వరకు. ఇశ్రాయేలు లూదీయులను చాలు 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 12 వరకు చదివిన చాలు. హల్లెలూయా. ఇక్కడ మరి జలప్రలయం తర్వాత జరుగుతున్న సంఘటన ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. మరి కూషు కుమారుడైన మరి నిమ్రోదు, హల్లెలూయా, నిమ్రోదు ఏం చేశాడంట, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి అతడు బలవంతుడే, కానీ అందరిని కూడా లొంగ తీసుకొని ఇక అందరు నేను చెప్పిన మాటనే వినాలి హల్లెలూయా అని చెప్పి అందరిని కూడా లొంగ తీసుకొని బెదిరించి మరి అందరికంటే కూడా మరి గొప్పవాడిగా ఉండడానికి ప్రారంభించాడు అనమాట. ప్రారంభించి ఏం చేశాడు, మరి కొన్ని రాజ్యాలను కట్టుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ మరి ఏమేమి కట్టుకున్నాడు? 9వ వచనంలో అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. హల్లెలూయా. యెహోవా ఎదుట ఎలాంటి వాడుగా ఉన్నాడంట? పరాక్రమం గల వేటగాడు అని. అంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి. హల్లెలూయా. దేవుని ఎదుట పరాక్రమంగా బలాఢ్యుడు అంటే మరి దేవునికి వ్యతిరేకంగా మరి నిలబడిన వ్యక్తి. హల్లెలూయా. అసలుకైతే మరి సృష్టికి రాజు ఎవరంటే దేవుడే. హల్లెలూయా. దేవుడే రాజు. కానీ దేవుడు మనిషికి సృష్టి పైన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కానీ మరి అంటే మనుషుడు సృష్టి పైన అధికారి కానీ రాజు కాదు. హల్లెలూయా. రాజు ఎవరంటే దేవుడే. అయితే ఈ నిమ్రోదు ఏం చేశాడు, మరి దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. దేవునికి వ్యతిరేకంగా నిలబడి మరి అందరూ నాకే లోబడాలని చెప్పి మరి మరి ఆ టైంలో ఉన్న ప్రజలందరినీ లొంగ తీసుకొని ఎలాగా మరి రాజ్యాలను కట్టడం మొదలుపెట్టాడు. ఈయన నుంచి బైబిల్లో మరి రాజరికం అనేది మొదలైంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుకు చూపించిన మరి రాజ్యాలు అన్ని కూడా మరి అంటే ఆ బొమ్మ మరి ఏ రాజ్యాలకు సంబంధించింది అంటే కనుక మరి తలనేమో నెబుకద్నెజర్ రాజు, భుజము చాతేమో ఏంటిది? వెండి. హల్లెలూయా. అది దేనికి సాదృశ్యము? ఏ రాజ్యానికి సాదృశ్యము? మాదీల పారసీకుల రాజ్యం. హల్లెలూయా. ఇత్తడేమో అలెగ్జాండర్ రాజ్యానికి. హల్లెలూయా. తర్వాత మరి ఇనుమేమో మరి రోమీయులు. హల్లెలూయా. మరి మట్టేమో ప్రజాస్వామ్య దేశాలు. హల్లెలూయా. అయితే ఈ దేశాలు, ఈ రాజ్యాలన్నీ కూడా ఏంటంటే కనుక దేవునికి వ్యతిరేకంగా మరి మరి నిలబడిన రాజ్యాలే. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు అంటాడు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన రాజ్యాలన్నీ కూడా ఎలాంటి రాజ్యాలు? నాశించిపోయే రాజ్యాలు. హల్లెలూయా. దేవునితో కలిసున్న వారు మాత్రము ఎలాంటి రాజ్యాన్ని పరిపాలిస్తారు? శాశ్వతమైన రాజ్యాన్ని పరిపాలిస్తారు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఉన్న రాజ్యాలన్నీ కూడా నశించిపోతాయి. హల్లెలూయా. కానీ దేవునితో కలిసున్న రాజ్యం మాత్రం శాశ్వతమైన రాజ్యం. హల్లెలూయా. మరి యేసుప్రభు ఒక్కడే పరిపాలిస్తాడంటే కాదు, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వారందరితో కలిసి యేసుప్రభు పరిపాలిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ లోకములో మనము మరి అందరికంటే తక్కువ స్థితిలో ఉండొచ్చు. మరి ఈ లోకంలో మరి అనేక శోధనలు మనం అనుభవిస్తుండొచ్చు. అయితే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఏ పాపం కూడా చేయకుండా ఈ లోకంలో ఉంటే గనక తర్వాత మరి యేసు ప్రభుతో కలిసి యుగ యుగాలు మనం పరిపాలించే వారముగా మనం ఉంటాం. హల్లెలూయా. ప్రైజ్. మరి మన రాజ్యము మరి కొట్టివేయబడిన రాజ్యముగా ఉంటుంది, నాశనము చేయబడిన రాజ్యముగా ఉంటుంది. హల్లెలూయా. నాశనము చేయబడిన రాజ్యములో
యేసు ప్రభుతో పాటు మనం కలిసి పరిపాలించాలంటే గనుక ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? హల్లెలూయా. మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మరి సహించి మరి పాపము చేయకుండా, పాపంలో పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే గనుక యేసు ప్రభుతో పాటు యుగాలు మరి శాశ్వతమైన రాజ్యమును పరిపాలించే మరి వ్యక్తులముగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకొని మరి చివరి ప్రార్థన కూడా చేసుకొని ముగించుకుందాము. కృపా కనికరం గల మా ప్రభా యేసు తండ్రి, దేవా మరి నువ్వు మాతో కూడా తండ్రి యేసు ఇదిగో ప్రభా నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా యేసు తండ్రి, దేవా యేసు ఇదిగో ప్రభా మరి ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభా యేసు తండ్రి, నీకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యాలన్నీ కూడా తండ్రి దేవా యేసు ఇదిగో ప్రభా తండ్రి మరి నశించిపోతాయి కానీ ప్రభా యేసు తండ్రి నీ రాజ్యం మాత్రము ప్రభా నశించిపోని రాజ్యము ప్రభా యేసు తండ్రి, మరి శాశ్వత కాలముగా ఉండే రాజ్యము ప్రభా యేసు తండ్రి. యేసేదిగో ప్రభా, యేసేదిగో తండ్రి దేవ మరి నీతో పరిపాలించే వారంగా మేము ఉంటే గనుక ప్రభా మరి మేము శాశ్వతమైన రాజ్యానికి అధికారులంగా మేము ఉంటాము తండ్రి. యేసేదిగో ప్రభా తండ్రి మరి శాశ్వతమైన రాజ్యానికి మేము అధికారులంగా తండ్రి మరి నీతో పాటు పరిపాలించాలంటే గనుక ప్రభా యేసేదిగో తండ్రి దేవ మరి ఈ లోకంలో మేము బ్రతుకున్నంత వరకు ప్రభా యేసు తండ్రి దేవ మరి నీ అందు విశ్వాసం ఉంచి తను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా కూడా తండ్రి మరి సహించి ప్రభా తను మరి ప్రభా యేసు తను మరి పాపము చేయకుండా, పాపంలో జీవించకుండా తండ్రి మరి మమ్మల్ని మేము కాపాడుకుంటూ తను మరి ఉన్నప్పుడే ప్రభా యేసు తండ్రి దేవ మరి మేము నీతో కలిసి ప్రభా యేసు తండ్రి ప్రభా మరి యుగాలు పరిపాలించే వారముగా ఉంటాము ప్రభా. యేసేదిగో తండ్రి దేవ మరి కాబట్టి ప్రభా మరి మేమందరం కూడా ప్రభా యేసు తను ఈ లోకంలో మరి ఉన్నంత వరకు ప్రభా ఎన్ని శోధనలు ఎదురైనా కూడా తను మరి నీ యందు విశ్వాసం ఉంచి సహించి తండ్రి ప్రభా మరి అపవాదికి అవకాశం ఇవ్వకుండా ప్రభా యేసు తండ్రి పాపంలో పడకుండా ప్రభా మేము జాగ్రత్తగా ఉండులాగున తండ్రి మరి ఉండి ప్రభా మరి ఈ లోకంలో జయించులాగున ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసేదిగో ప్రభా మరి అదే విధంగా తండ్రి దేవా మరి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా యేసు తను మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా తను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా నిద్ర ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము, శోధనలోనికి కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.